సీఎం రేవంత్ రెడ్డి కలెక్టరేట్లో మహిళా సంఘాలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేకంగా మహిళా భవనాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మహిళలు స్వశక్తితో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డల అండతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించడం జరిగింది. ఈ బస్సులకు ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్ తోని ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు